సముద్రము ముందే ఉన్నది. సముద్రం నుంచి ఒక బుడగ పుట్టింది. ఆ బుడగ సముద్రంలోనే కదలాలి. ఎక్కడికి కదిలినా చివరికి ఆ బుడగ సముద్రంలోనే కలిసిపోతుంది. అట్లాగే ఈ భూమి, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పంచభూతాలతో నిర్మితమైన ఈ విశ్వము మొత్తము విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి అతీతమైన నిరాకార నిర్గుణంలో కదలవలసినదే. చివరికి విశ్వం అంతమైపోవలసినదే. దేనికి ఆది లేదు, దానికి అంతము ఉండదు. దేనికి ఆది ఉందో దానికి అంతము తప్పదు. ఉదాహరణకి సముద్రానికి ఆది లేదు, అంతము లేదు. అలకు ఆది ఉంది, అంతము ఉంది. సాకారోపాసన ఎన్ని చేసినా జనన మరణ చక్రంలో పడిపోతారు. నిర్గుణోపాసన అంటే నిరాకార తత్వం. అది చేరుకోవటమే ముక్తి. ఈ భూమి సప్త సముద్రాల్లో మునిగిపోతే భూమిపైన ఉన్న అన్ని దేశాలు కూడా సముద్రంలోనే కలిసిపోతాయి. కాబట్టి ప్రతి దేశంలో కూడా మానవులు ధర్మంగా జీవించండి. ఇది అశాశ్వతమైన దేహం, అశాశ్వతమైన విశ్వంలోకి వచ్చావు. విశ్వం కూడా అశాశ్వతమే. రియల్ భగవంతుడంటే పుట్టుక లేనివాడే, చావు లేనివాడు. పుట్టాడంటే చావక తప్పదు. మరి గాఢ నిధులు ఆకారం లేదు కదా. నీకు ఆది చెప్పు, అంతము చెప్పు. గాఢ నిధులు నీకు ఆద్యంతములు లేవు, బౌండరీస్ లేవు. కాబట్టి ప్రతి మనిషి కూడా తానెవరో తాను తెలుసుకోకుండా ఈ విశ్వంలో ఎన్ని కర్మలు చేసినా, దుష్ట కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా నశించిపోక తప్పదు. అది ఏ మాయా ప్రపంచము. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయా.